ఇంకా మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు క్రెడిట్ చోరీ జబ్బున్న నాయకుడు ఉన్నాడు. సారీ, మన రాష్ట్రంలో కాదు, బెంగళూరులో ఉంటాడు ఆయన. ఇప్పుడు అయింది బెన్ తాహై. 3 రోజులు బెంగళూరులో, 1 రోజు తాడేపల్లిలో, 3 రోజులు హైదరాబాద్లో ఉన్న వ్యక్తి. ఒక కంపెనీ తీసుకురారు, ఒక పని పూర్తి చేయరు. మనం తీసుకొస్తేమో మేం చేసామంటారు. విచిత్రం ఏంటంటే గూగుల్ ఒక అద్భుతమైన ఉదాహరణ. ఫస్ట్ మీటింగ్ విశాఖపట్నం రహస్యంగా మనం పెట్టుకున్నాం. దాని తర్వాత నేను వెళ్ళి ఫాలోఅప్ చేశా. మళ్ళీ వాళ్ళు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిశారు. వాళ్ళు 2-3 మార్పులు కావాలి చట్టంలో అంటే కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానివ్వండి, ఆర్థిక శాఖ మార్చులు నిర్మలా సీతారామన్ గారు కానివ్వండి, ఐటీ శాఖ మార్చులు అశ్విని వైష్ణవ్తో గారు కానివ్వండి, సంప్రదింపులు చేసి పాజిటివ్ గా వెళ్ళి చట్టాలే మార్చితే మేము తీసుకొచ్చామని క్రెడిట్ చోరీ చేసానికి ప్రయత్నిస్తారు. చలో తీసుకోండి రాబాయ్ అంటే ఏకంగా వాళ్ళ ఎంపీఏ కోర్టుకి వెళ్ళి అలాంటి కంపెనీకి భూములు ఎట్టిస్తారని పిల్లేస్తారు. అంటే ఎంత అన్యాయమో ఒక్కసారి మనందరం ఆలోచించాలి.